మీ పేరేంటండి? జనార్దన్. ఓకే, మీకు పెన్షన్ వస్తుందా? వస్తుందండి. ఎంత? 2016. ఓకే, ఇప్పుడు బేసిక్గా ఎంత రావాలి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమలు చేస్తా అన్నటువంటి పెన్షన్ లెక్క చూస్తే 44,000 రావాలి. ఓకే, ఇప్పుడు అంటే ఎలా ఉంది పాలన విషయం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అసలు మీరు? టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉందండి. కాంగ్రెస్ వచ్చేదాకా ఎంతైనా అది 6 అభ్యాలు ఇస్తానని ఏమి ఇచ్చిండు, ఏమీ లేదు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా బాగుండే, ఎన్ని చేసినవన్నీ బాగానే ఉన్నాయి. పింఛన్ చేసిండు, మూబాలకు చేసిండు. టీఆర్ఎస్ వచ్చినప్పుడు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ చేసినటువంటి డెవలప్మెంట్స్ ఏమైనా గుర్తున్నాయా మీకు? గుర్తున్నాయి, అది అట్లా చెప్తున్నారు. టీఆర్ఎస్ వచ్చినప్పుడు కరెంటు ఫ్రీగా, వాటర్ చేసి మాత్రం మస్తు అన్ని చేసినాం. ఆయన చేసిన ముఖంలో ఎవరు చేయలేదు ఇంతవరకు, ఏ పార్టీ వాడు చేయలేదు. తెలంగాణ డెవలప్ అయ్యిందా లేదా 10 ఏళ్లలో? తెలంగాణ మస్తు డెవలప్ అయిపోయిందండి. టీఆర్ఎస్ వచ్చిన సంది, కేసీఆర్ వచ్చిన సంది చాలా డెవలప్ అయిపోయింది. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం డెవలప్ కాలేదు. రోడ్ అయింది, వాటర్ అయింది, కరెంట్ మాత్రం పోకుండా ఆయన నడుస్తుంది. కరెంట్ మాత్రం మంచిగా ఉంది, వాటర్ కూడా బాగానే ఉంది, రోడ్లు బాగానే ఉన్నాయి. ఆయన చేసినవి బాగా ఉన్నాయండి. దేవస్థానం యాదగిరిగుట్ట కూడా ఎంత బాగా చేసిండు. తిరుపతి ఈ విధంగా చేస్తానన్నాడు, ఆ విధంగా చేసిండు. చాలా పనులు అండి కేసీఆర్ చేసిన. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బైపోల్ వస్తుంది కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కంపల్సరీ టీఆర్ఎస్ వస్తుందండి, కంపల్సరీ వస్తుంది. షూట్ చెప్తున్నా అండి, 99 చెప్తున్నా, 100% కూడా వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇప్పుడు మరి నవీన్ యాదవ్ లోకల్ లీడర్ అంటున్నారు కదా, మీకేమో తెలుసా ఆ పిల్లగాడు? తెలుసు, అంతా తెలియదు కానీ ఆయన అయితే తెలుసు. ఆయనకు నెంబర్ వచ్చిన వాటిక ఇప్పుడు కొంతమంది ఇదే ఎందుకు గొల్లలు ఉన్నారు కదా, ఆ విధంగా కొంచెం అటు పోతున్నాయి. లేకపోతే వేరే వాళ్ళు అయితే మొత్తం టీఆర్ఎస్ 100% వస్తుంది. ఇట్లా నవీన్ యాదవ్ ఉంటే వేరే వాళ్ళు ఎవరు నిలబడ్డా కానీ మొత్తానికి వీళ్ళకే వస్తుంది. ఆయన నిలబడ్డా కొంచెం చీరికలు అయిపోతాయి. సో మళ్ళీ ఇక్కడ టీఆర్ఎస్ గెలుస్తాను, కంపల్సరీ టీఆర్ఎస్ అయితే వస్తుందండి. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఏం చేస్తుంటారమ్మా? ఇంట్లోనే ఉంటాం. ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ బైపోల్ ఎలక్షన్ వస్తుంది కదా, ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏదంటే ఇప్పుడు కారుదే బాగుంటుంది అన్నట్టు గుర్తుంటే. అవునా? ఎందుకు కారు ఎందుకమ్మా? ఫస్ట్ అంటే ఆయన చేసిండు కదా అట్లా అని ఫస్ట్ నుంచి మళ్ళీ కారే గెలవాలి అని అనుకుంటున్నాను. ఓకే, అంటే కేసీఆర్ చేసిన మంచి పనులు ఏమన్నా తెలుసా మీకు? ఏంది ఇది పింఛన్లు ఇప్పించిండు, బెడ్రూమ్లు కట్టించిండు, అందరికి గరీబ్ వాళ్ళకు మంచిగానే చేసిండు వాళ్ళు అందరికి. అవునా? మరి 6 గ్యారెంటీలు ఏమైనా అందుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి? ఏం లేదు. ఏం చేస్తుంటారో ఇప్పుడు బస్సు పిరి పెట్టిండు కదా, ఇక అందువల్లే. ఉపయోగపడుతుందా బస్సు? మరి ఏంది అందరు పోతాను, కొంతమంది ఇంట్లోనే ఉంటారు, ఇక డ్యూటీలు చేసే వాళ్ళకు మంచిది. ఓకే, మరి ఛార్జీలు అయి పెంచారు కదా, ఎట్లా అనిపిస్తుంది అవి? ఏంది ఉన్నోళ్ళు పోతారు, లేని వాళ్ళు ఎక్కుతారే ఉంటారు. మనం పోం కదా బయటికి. అంటే ఏంటి మీ అబ్బాయి పరిస్థితి ఏంటమ్మా? హ్యాండిక్యాప్. ఓకే, మరి పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 4. బేసిక్గా ఎంత రావాలమ్మా? 6,000 ఇస్తానన్నారు, 6,000 లేవు, 4,000 ఇస్తున్నారు. ఇక అందరికి ఇచ్చినట్టు మనకి ఇస్తున్నారు. అంటే పాత అంటే కేసీఆర్ అమలు చేసినటువంటి పథకమే ఇప్పుడు వస్తుంది తప్ప కాంగ్రెస్ పథకం ఏం రావట్లేదు. ఏం లేదు కదా, అంతే. ఇక వాళ్ళు ఎట్లా పంపిస్తే అట్లా. మీరు ఎప్పుడు మరి అడగలేదా? 6,000 ఇస్తామన్నారు కదా ఓటేస్తే అని. ఇస్తలేరు కదా, ఇస్తామని అంటారు, ఇయ్యరు అంతే. ఏం పేరు నీ పేరు? దేవి. ఏం చేస్తుంటావు? పని చేస్తాం, ఎందుకో పని. ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది కదా, ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే కొంతమంది చనిపోయినారు, ఆయన ఉన్నప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఆయన చనిపోయినారు, ఆయన ప్లేస్లోకి ఎవరు వస్తారు మళ్ళీ తెలియదు, తెలుసుకొని ఓటేస్తాం. కారా చెయ్యా? కారు. నాకు ఎప్పుడు అదే నాకు ఫేవరెట్. అంటే కారు గెలుస్తుందా చెయ్యి గెలుస్తుందా? కారే గెలుస్తుంది. కారే గెలుస్తుందా? ఎందుకు కారు? ఆయన బాగా చేస్తున్నారు, అప్పుడు బాగా చేస్తున్నారు కదా, అందుకని. చాలా కష్టమైపోతుంది బస్సులో కొట్లాడుకోవడం, సిక్కపట్లు పట్టడము, చాలా ఇబ్బందిగా అవుతుంది. సీట్లు దొరకడం లేయడం లేదు, చాలా కష్టమైంది. చార్జీలకి మేము మాది వేరేది, మాకు ఆధార్ కార్డు లేదు, డబ్బులు పెట్టి పోతున్నాం. ఓకే,
నీకు పెళ్ళయింది అయితే? అయింది. బిడ్డ అవునా? బిడ్డనా? ఏం చేస్తుంటాడు మీ ఆయన? ఇళ్ళలో పని చేస్తుంది. మా ఆయన పిండి కాళ్ళు కొడతారు. పిండి కాళ్ళు. ఫ్రీ బస్ ఎట్లా ఉంది? ఫ్రీ బస్సు కొట్లాడుకుంటున్నారు. ఫ్రీ బస్సు కొట్లాడుకుంటున్నారు. చాలా మంది ఫ్రీ బస్సు కొట్లాడుకుంటున్నారు. ఆడోళ్ళు కొట్టుకుంటున్నారు. సీట్ల గడప కింద పడుతున్నారు. దాని గురించి తులం బంగారం వచ్చిందన్న ఆశతో ఉన్నారా? ఉన్నాం, వస్తుందని ఆశతో ఉన్నాం. అది రావట్లేదు. మళ్ళీ బండ్లు ఇస్తా అని చెప్పారు. లేని వాళ్ళకి బండ్లు ఇస్తా అని చెప్పారు. పిల్లలకు చదువుకుంటే ఏదో ఇస్తా అని చెప్పారు. అది కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ గెలిపియాలంటే మాకు మనసు కూడా వస్తలేదు. అందుకోసం చెప్తున్నాం. మీ మాట ఏంటమ్మా? డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పారు. ఉన్నోళ్ళకే ఇస్తున్నారు, ముస్లిమ్స్ వాళ్ళకే ఇస్తున్నారు. మాకైతే ఇస్తలేరు. లేని వాళ్ళకైతే ఇంత కూడా ఇస్తలేరు. 4 ఆడపిల్లలని కూడా పెట్టాను నేను. అది కూడా రాలేదు నాకు. 2500 కూడా ఇవ్వలేదు మాకు. మాకు ఓట్లకు కూడా 2000 అని చెప్పారు. అవి కూడా రాలేదు మాకు. అవి కూడా రాలేదు. ఓట్ల పైసలు కూడా రాలేదు. అంటే మొన్న కాంగ్రెస్ కి ఓటేసినప్పుడు 2000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు.